ప్రైజ్ లార్డ్ ప్రియులారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారా? మరి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా? మరి ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నారా, స్తుతిస్తున్నారా? ఉదయం లేవగానే మరి దేవుని స్తుతిస్తున్నారా, వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మరి మన జీవితాలకి ప్రార్థన వాక్యం అనేది ఎంతో మరి ప్రాముఖ్యమైన విషయం అని మర్చిపోవద్దండి. మరి ఉదయకాల ప్రార్థన మరి అసాధ్యములను సాధ్యం చేస్తుంది. ప్రతిరోజు కూడా మనల్ని నడిపిస్తుందండి. మనకి కాపుదలను ఇస్తుంది, మన కుటుంబాలకి కూడా కాపుదలను ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా మనము ఆత్మీయంగా ఎదగడానికి కూడా మరి ప్రార్థన వాక్య ధ్యానం అనేది చాలా మరి ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపోవద్దండి. మరి ఎవరితో మాట్లాడక ముందు మరి దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరిని మరి కలవక ముందు మరి దేవుని మనము కలుసుకోవాలి ప్రియులారా. మరి ఈ యొక్క దుర్దినాల్లో మనం ఉన్నాం కదండి. మరి దేవుడి యొక్క కాపుదల, మరి దేవుడి యొక్క కృప మనకి మెండుగా అవసరం. కాబట్టి ఉదయాన్ని ప్రార్థించండి, మరి స్తుతించండి దేవుని. ఆయన చేసిన మేలను ఉపకారం కూడా మీరు తలపోసుకుని ప్రియులారా. ఒక మరి దినాన్ని మనం పొందగలుగుచున్నామంటే కేవలము అది దేవుని యొక్క ఉచితమైన కృప అనే విషయాన్ని మనం మర్చిపోవద్దండి. మరి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించడం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము మరి మనం చదువుకున్నామండి. ఏముంది అంటే మరి అందరూ కూడా మరి నాతో పాటు మరి కిబల్ నుంచి మీరు కూడా మీ యొక్క బైబిల్ ఓపెన్ చేసి మరి చదవండి, వాక్యాన్ని మరి ధ్యానించాల్సింది కోరుతున్నానండి. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచనంలో మనం చూసినట్లయితే మరి ఏమందండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానములు పొందవలనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను అన్నాడు. చూడండి మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే పరిగెత్తుచున్నాను అంటున్నాడు కదండి. అంటే చూడండి మరి క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెంతో పోల్చబడింది కదండి ప్రియులారా. మరి ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది మరి రన్నింగ్ రేస్ కదా, మరి పరుగు పందెంతో పోల్చబడిందండి, కంపేర్ చేయబడింది. ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను పరిగెత్తుచున్నట్లుగా మరి చెప్పుకున్నాడు కదండి. చూడండి మరి ఎందుకు పరిగెత్తాలి మనము, మరి దేని కొరకు పరిగెత్తాలి అని మరి చూసినట్లయితే ఒక 3 విషయాలన్నీ తెలియజేస్తాను పిల్లారా. మొట్టమొదటిగా మరి మరి ఏమని ఉంది అంటే బహుమానము కొరకు పరిగెత్తాలి కదండి. చూడండి మరి దేని కొరకు పరిగెత్తాలి మనము అని అంటే బహుమానం కొరకు పరిగెత్తాలి ప్రియులారా. మరి చూడండి ఎవరైతే మరి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో వారందరి కొరకు కూడా బహుమానం అనేది సిద్ధపరిచి ఉంచాడు కదండి. మరి ప్రభువు మరి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా బహుమానాలను సిద్ధపరిచి ఉంచాడు ప్రియులారా. మరి ఈ యొక్క బహుమానాన్ని పొందటం కొరకు పరిగెత్తుచున్నాను అని చెప్పాడు కదండి పౌలు గారు. ఈ యొక్క మరి బహుమానం పొందడం కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. అంటే చూడండి మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 25 వచనాన్ని మనం చూసినట్లయితే మనకి ఏం కనబడుతుంది అంటే చూడండి, పందెపు రంగమందు పోరాడు ప్రతివాడు బహుమానమును పొందుకొనడు గాని నియమ ప్రకారము పోరాడిన వాడే బహుమానము పొందుకుంటాడని ఉంది. చూడండి కదండి. అంటే చూడండి దేవుని యొక్క పిలుపును అంగీకరించి మరి ప్రయాసపడినటువంటి వారికి ఉన్నతమైన బహుమానం ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోవద్దండి. ఎవరైతే దేవుని యొక్క పిలుపును అంగీకరించి మరి ప్రయాస పడతారో వారికి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఉంచాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మరి చూడండి ఇక్కడ పౌలు గారు దానిని పొందుట కొరకు ప్రయాస పడుతూ ఉన్నాడు కదండి. మరి ఇంకా అదే విధంగా మోషే గారిని మనం చూస్తాం కదండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు మనం చూసినట్లయితే చూడండి మోషే కూడా ఏమన్నాడండి, ఈ యొక్క బహుమానాన్ని పొందడం కొరకు మరి చూడండి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి అతను మరి ఇష్టపడలేదు కదండి. దేవుడిచ్చే బహుమానం కదండి, పొందుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి అతడు ఇష్టపడలేదు కదండి. మరి లోక భోగాలను విడిచిపెట్టేసి
పొందబోయేటువంటి బహుమానం కొరకు మరి ఆశించాడు కదండి. మరియు ఈ లోకం యొక్క భోగాలను విడిచిపెట్టి మరి పొందబోయేటువంటి దేవుడిచ్చేటువంటి బహుమానం కొరకు ఆశించాడు ప్రియులారా కదండి. మరి రెండవదిగా మరి మనం చూసినట్లయితే శుభవర్తమానం తెలుపుట కొరకు పరిగెత్తాలి ప్రియులారా. మరి మత్తయి సువార్త 28 మరి 8వ వచనంలో ఒక మాట ఉంటది. ఏంటి అంటే వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. చూడండి మరి యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణించాడు కదండి. ఆయనను మరి ప్రేమించినటువంటి మరి కొందరు స్త్రీలు మరి 3వ దినాన ఏం చేశారంటే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తీసుకొని మరి ఆ యొక్క సమాధి యుద్ధకు వచ్చారు ప్రియులారా. మరి ఎప్పుడైతే మరి వారు సమాధి యుద్ధకు వచ్చారో మరి సమాధిలో యేసుక్రీస్తు లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మరి శుభవర్తమానము తెలుపబడింది ప్రియులారా. మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క శుభవర్తమానము వారికి తెలియజేయబడిందో తెలుసుకున్నారు మరి ఈ యొక్క వార్తను. మరి ఈ శుభవర్తమానము తెలిసిన తర్వాత మరి వారు మౌనంగా ఉన్నట్టు మనకి ఎక్కడ కనబడదు కదండి. వారు మౌనంగా లేరు, కానీ వాళ్ళు ఏం చేశారండి, దానిని శిష్యులకు తెలియచేయడానికి మరి పరిగెత్తినట్టుగా మరి మనము చూస్తాం కదండి. మరి ఆ యొక్క శుభవర్తమానము తెలియజేయడానికి, శిష్యులకు తెలియపరచడానికి మరి ఆ యొక్క స్త్రీలు మరి పరిగెత్తారు ప్రియులారా కదండి. చూడండి మరి యేసుక్రీస్తును గూర్చినటువంటి శుభవర్తమానము తెలపడానికి మనము కూడా పరిగెత్తాలి, లేదంటే ప్రయాసపడాలి ప్రియులారా. మరి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి యొక్క శుభవర్తమానము మరి తెలపడానికి, తెలియచేయడానికి మనము కూడా పరిగెత్తాలి ప్రియులారా. మరి అదేవిధంగా మరి మూడవదిగా మరి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 28, 29 వచనంలో మనం చూస్తామండి. ఏంటంటే మరి ప్రభువు చేత సూచించబడిన వ్యక్తులను కలుసుకోవడానికి పరిగెత్తాలి ప్రియులారా. మరి ఇక్కడ మరి మనం చూస్తాం కదా అపోస్తుల కార్యములు మరి ఐథియోపియలటువంటి రాణి అయినటువంటి కందాకి క్రింద మంత్రిగా ఉన్నటువంటి యొక్క నపుంసకుడు మరి ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళాడు కదండి. మరి ఆయన యెరూషలేమునకు ఆరాధించడానికి వెళ్ళి మరి వస్తూ మరి తన రథము మీద మరి యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు కదండి ప్రియులారా. మరి ఎప్పుడైతే ఆయన చదువుతూ ఉన్నాడో దేవుని యొక్క ఆత్మ మరి ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు ఫిలిప్పు ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళి మరి ఆ నపుంసకుని కలుసుకొని మరి అతనికి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ప్రియులారా. ప్రకటించినప్పుడు వెంటనే మరి అతను ఆ యొక్క ఎప్పుడైతే మరి అతడు ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్ళి మరి అతన్ని కలుసుకొని అతనికి సువార్తను ప్రకటించాడు కదండి. ప్రకటించగలిగాడు కదా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి. మరి అతడు మరి ఈ యొక్క నపుంసకుని కలుసుకొని మరి దేవుని యొక్క సువార్తను మరి ప్రకటించగలిగాడు ప్రియులారా. ఫలితంగా మరి అతడు రక్షించబడి మరి బాప్తిసం కూడా తీసుకున్నట్టుగా మరి మనం చూస్తాం కదండి. మరి చూడండి, దేవుడు ఎవరిని కలుసుకోమని ప్రేరేపిస్తాడో వారిని కలుసుకోవడానికి మనము వేగంగా పరిగెత్తుకొని వెళ్ళాలి ప్రియులారా కదా. దేవుడు ఎవరిని కలుసుకోమని మనకి ప్రేరేపిస్తాడో వాళ్ళని కలుసుకోవడానికి మనము వేగంగా పరిగెత్తాలి ప్రియులారా. మరి మేము చాలాసార్లు మరి పాస్టర్ గారు మేము కూడా మరి పిలవకపోయినప్పటికీ కొంతమందిని మరి గృహాలను దర్శిస్తూ ఉంటాము. అంటే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఎప్పుడైతే మరి వారిని దర్శిస్తామో అప్పుడే అనిపిస్తుంది ఏమని అంటే నిజంగా మరి దేవుడు మరి వారి యొక్క మరి ప్రాబ్లమ్స్ విన్న తర్వాత మరి వారి యొక్క సిచ్యువేషన్ మరి చూసిన తర్వాత మరి నిజంగా దేవుడి యొక్క ప్రేరేపణను బట్టి మాత్రమే వీళ్ళని మేము కలుసుకోగలిగాము అనిపిస్తుంది కదండి. చూడండి, కాబట్టి మరి ప్రభు చేత సూచించబడిన వ్యక్తులను కలుసుకోవడానికి మనము పరిగెత్తాలి ప్రియులారా, ప్రయాసపడాలి కదా. మరి ఇక్కడ మరి కాబట్టి మన జీవితంలో కూడా మరి మనం దేని కొరకు పరిగెత్తాలి, మరి ప్రయాస పడాలో మరి మనకు తెలియజేయబడింది కదండి. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో అదేవిధంగా స్వార్థ పరిచర్యలో మరి మనం కూడా ఆలుపెరగక ప్రయాసపడుతూ ఉండాలి ప్రియులారా. కాబట్టి మరి అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నామండి అందరూ కూడా మరి
కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవ, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు తండ్రి. మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి, మరి మా జీవితంలో మేము దేని కొరకు పరిగెత్తాలో లేక ప్రయాసపడాలో తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా యొక్క విశ్వాస జీవితంలోను సువార్త పరిచర్యలోను అలుపెరగక ప్రయాసపడుతూ ముందుకు కొనసాగే వారిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాము ప్రభా. మరి వాక్యం విన్న ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయండి ప్రవ్వా. మరి నాయన విన్న వాక్యాన్ని నాయన మా అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మన సంఘ బిడ్డలను దీవించండి, మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. మరి సహాయం దయచేయండి. ఈ యొక్క దినాన, ఈ యొక్క నూతన దినాన ప్రవ్వా, మరి నాయన ఇచ్చిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఈ దినమంతా కూడా కృపాక్షేమము దయచేయండి ప్రభా. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. క్షేమాన్ని, భద్రతను దయచేయండి, కాపుదలను దయచేయండి. ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలను ప్రభా, మరి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను, చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఈ యొక్క ప్రభా వాతావరణ మార్పులతో బిడ్డలు అనేక మంది అనారోగ్యంతో ఉంటుండగా ముట్టి ఇప్పుడే స్వస్థపరచండి ప్రభా. మీ గాయపడిన హస్తము చాపి ముట్టి మంచి ఆరోగ్యములను బిడ్డలకు దయచే ప్రభా. సహాయం దయచేయండి. ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి ప్రతి బిడ్డను కూడా విడిపించండి. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచే ప్రభా. క్షేమాన్ని, భద్రతను దయచేయండి నాయన. అదేవిధంగా నాయన ప్రభా తండ్రి, మరి నాయన మరి గర్భిణీలుగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా, మరి మీరు వారిని దర్శించమని వేడుకొంచిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి గర్భం వచ్చినప్పటికీ అనేక సమస్యలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యం లేని బిడ్డలకు దయచేయండి ప్రభా. మరి తండ్రి వృద్ధాప్యంలోని బిడ్డలను, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చదువుకున్న బిడ్డలకు, చదువుకుంటున్న వారికి మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయండి ప్రభా. సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి వివిధ ప్రార్థన అవసరతలు, అక్కర్లు కొరకు ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డను కూడా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ దినమంతా కూడా కృపాక్షేమము దయచేయమని తండ్రి ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని, మా అధికారులను జ్ఞాపకం చేసుకొని ప్రభా. ఏ విధమైనటువంటి ప్రభా మరి నాయన తండ్రి వరదలు రాకుండా, కరువు కాటకాలు సంభవించకుండా నాయన దీవెనకరమకు వర్షాలు కురిపించండి ప్రభా. తండ్రి సహాయము దయచేయండి. వ్యభిచార కోపములో తండ్రి ఉన్న బిడ్డలను ప్రభా, మరి జారత్వములో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి యవన బిడ్డలు ప్రభా, ప్రత్యేకంగా నాయన వారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మరి యవన బిడ్డలు యవన ప్రాయంలో మీ కాడి మోస్తకు సహాయం దయచేయండి. యవనస్తులు బలవంతులు అన్నావు ప్రభా. బలవంత చేతుల్లోని బాణములుగా వాడబడుటకు సహాయం దయచేయండి. ప్రతి విధమైనటువంటి దురలవాట్లను దూరపరిచింది వారి యవన బిడ్డలను, యవన జీవితంలో భద్రపరిచి మీరు ముందుకు నడిపించమని తండ్రి. అదే కాల సమయంలో మా ప్రతి ప్రార్థనను, ప్రతి బిడ్డను మీ కృపకుల హస్తాలకు అప్పగించుకుంటూ మీరిచ్చిన జవాబుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ, మహిమపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి పొందుకొని మీ నామ పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ గాడ్ బ్లెస్ యు. మరి మీరు కూడా మరి ప్రార్థించండి. నేను ప్రతి ప్రార్థన కూడా మీరు జవాబులు పొందుకుంటారు ప్రియులారా. ఇదే కాల ప్రార్థన మరెంతో శ్రేష్టమైన విషయం మర్చిపోకూడదు. మరలా రేపు ఇదే టైంకి కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. గాడ్